మినీ హ్యాండ్ బ్యాగ్ కోసము నేను ఒక సిరీస్ లాగా చేస్తున్నాను వీడియోస్. లెందీగా అవుతాయని ఇది పార్ట్ 1 వీడియో. నాకు 3 కలర్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఫ్లవర్ మేకింగ్కి చిన్న 3 కలర్స్ కావాలి, అందుకని 3 కలర్స్ తీసుకున్నాను. అండ్ 3 mm ఒక్కొక్కటి, 2.5 mm ఒక్కొక్కటి 2 తీసుకున్నాను. పిన్ ఒకటి తీసుకున్నాను, సీజర్ తీసుకున్నాను. ఇవి కావాల్సినవి. మనము ఫస్ట్ బేసిక్ సర్కిల్ వేసుకోవాలి, మ్యాజిక్ సర్కిల్ వేయాలి. అందుకోసమని నేను పింక్ కలర్ తీసుకున్నాను. 3 కలర్స్ యూస్ చేస్తాం కదా, మిడిల్లో పింక్ కలర్ వస్తుంది. మ్యాజిక్ రింగ్ అనేది మనం ఎలా వేయాలో ప్రీవియస్ వీడియోస్లో ఉన్నది, అది చూడండి. నేను ఇప్పుడు మ్యాజిక్ రింగే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో. అందువల్ల మనము వేసుకునేటప్పుడు కూడా ఎలా అంటే ఎన్ని సర్కిల్స్ అంటే అన్ని వేయకూడదు, సరి సంఖ్య బేసి సంఖ్యలో వేసుకోవాలి. 12, 14, 16, 18 అలా వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకి స్క్వేర్ షేప్ అనేది మనకి ఈజీగా వస్తుంది. అందువల్ల నేను 16 వేస్తున్నాను. 16 వేస్తున్నాను సర్కిల్, మ్యాజిక్ సర్కిల్. ఫస్ట్ రింగ్ తీసుకున్నాను, ఫౌండేషన్ రింగ్ 2 చైన్స్ వేసాను. 16 వేయాలి. ఫస్ట్ 1 డబుల్ క్రోషియా చేస్తున్నాను, 2, 3, 4, 5, లాస్ట్ క్రోషియా 16 వేసాను. ఒకసారి మళ్ళీ కౌంట్ చేసుకుందాము. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ రౌండ్కి వెళ్ళిన తర్వాత మనం కష్టమవుతుంది మనకి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 వచ్చాయి. ఓకేనా? ఇక్కడ నాట్ పిన్ పెట్టుకుంటున్నాను, దగ్గరికి లాగేసేద్దాము. ఓకేనా? దగ్గరికి లాగేద్దాము. ఎండింగ్ యాన్ తీసుకొని టైట్గా లాగేద్దాము. ఈ పిన్ తీసేసి ఇప్పుడు ఇక్కడ ఈ పైన ఉంది కదా, ఈ పైన స్లిప్ నాట్ వేసేసేయాలి. హుక్కి ఇక్కడ స్లిప్ నాట్ వేసేసుకోవాలి. స్లిప్ నాట్ వేసి కట్ చేసేస్తున్నాను. ఓకేనా? ఇది ఈ రౌండ్ సర్కిల్ వచ్చేసింది. రౌండ్ 1 ఇది. రౌండ్ 2 చూద్దాము. రౌండ్ 2 ఎలా వేయాలో ఒక సిరీస్ చేస్తున్నాను. ఒక బ్యాగ్, చిన్న మినీ బ్యాగ్ ఎలా తయారు చేసుకోవాలో సిరీస్ చూపిస్తున్నాను. ఓకేనా? ఇది బ్యాక్ సైడ్కి ఇలా అనేస్తున్నాను. అది హుక్ని, థ్రెడ్ని. తర్వాత సెకండ్ లేయర్గా ఇది తీసుకున్నాను. ఈ చమ్కీ థ్రెడ్ తీసుకుంటున్నాను. సింగిల్ చైన్లో హుక్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ స్లిప్ నాట్ వేస్తున్నాను. ఒక సింగిల్ చైన్ వేసి బ్యాక్ సైడ్కి వెనక్కి ఇలా లాగేయండి. తర్వాత 2 చైన్స్ వేసి ఇక్కడ పఫ్ వేయాలి, పఫ్ డిజైన్ వేయాలి. ఓకేనా? సేమ్ రింగ్లోకి మళ్ళీ హుక్ని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ని తీసుకోవాలి. ఓకేనా? ఇలా ఉంచండి. మళ్ళీ హుక్ యాన్ ఓవర్ చేసి మళ్ళీ సేమ్ హుక్లోకి, సేమ్ రింగ్లోకి హుక్ని ఇన్సర్ట్ చేసి మళ్ళీ యాన్ ఓవర్ చేయండి. ఇప్పుడు 2 చైన్స్ అయింది.
మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి సేమ్ రింగ్లోకి మళ్ళీ హుక్ని ఇన్సర్ట్ చేయండి. అలాగా 3 టైమ్స్ చేయాలి. ఓకేనా. ఇక్కడ మనం 3 టైమ్స్ చేస్తే మనకి ఎన్ని వస్తాయి, హుక్ పైకి ఎన్ని చైన్స్ వస్తాయి అంటే 1 2 3 4 5 6 7 వస్తాయి. ఓకేనా. ఇప్పుడు మొత్తం లూప్లో నుంచి లూప్ వేసి సింగిల్ చైన్ వేయాలి. ఇక్కడ సింగిల్ చైన్ వేసి ఇక్కడ మనం 2 చైన్స్ తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ 2 చైన్స్ వేయాలి. 2 చైన్స్ వేసి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి సెకండ్ రింగ్లోకి సెకండ్ చైన్లోకి హుక్ని ఇన్సర్ట్ చేయాలి. ఈ సెకండ్ చైన్లోకి హుక్ని ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా. హుక్ని ఇన్సర్ట్ చేసి మనము ఇలాగే ఈ లెవెల్కి సెకండ్ కూడా తీసుకోవాలి. మళ్ళీ హుక్ని ఇన్సర్ట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి హుక్ని ఇన్సర్ట్ చేశాను సేమ్ రింగ్లోకి. మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి సేమ్ రింగ్లోకి హుక్ని ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు 6 వస్తాయి. ఇక్కడ 1 2 3 4 5 6 వచ్చాయి. 7 పై చైన్ తోటి. కాబట్టి మొత్తం రింగ్లోకి హుక్ని తీసేసుకోవాలి. మళ్ళీ సింగిల్ చైన్ వేయాలి. సింగిల్ చైన్ వేసేసి మళ్ళీ 2 చైన్స్ వేయాలి. ఓకేనా. మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ థర్డ్ చైన్లోకి హుక్ని ఇన్సర్ట్ చేసి లూప్ తీసుకోవాలి. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 2 టైమ్స్ చేయాలి. ఇక్కడ 3 టైమ్స్ చేయాలి. ఇక్కడ కూడా ఒక్కొక్క లూప్లో 3 టైమ్స్ హుక్ని ఇన్సర్ట్ చేసి చైన్ తీసుకోవాలి. తర్వాత మళ్ళీ పప్ వేయాలి. మొత్తం క్లోజ్ చేసి సింగిల్ చైన్ వేయాలి. తర్వాత 2 చైన్స్ వేయాలి ఇక్కడ. ఓకేనా. ఇలాగా మొత్తం ఇలా వేసుకోవాలి. ఇలా ప్రతి సింగిల్ చైన్కి ఒక 3 చైన్స్ తీసుకోవాలి. మళ్ళీ పైన 1 చైన్ వేయాలి, లూప్ వేయాలి, తర్వాత 2 చైన్స్ వేయాలి. అలాగా మొత్తం చేయాలి. రౌండ్ సర్కిల్లా వస్తుంది ఇక్కడ. ఓకేనా. లాస్ట్ వన్ వేస్తున్నాను. ఇంక సింగిల్ చైన్ ఉంది. ఇక్కడ సింగిల్ చైన్ ఉంది. సింగిల్ చైన్ వేసేస్తున్నాను. లాస్ట్ చైన్. ఓకేనా. 2 చైన్స్ వేసాను. ఇంక ఇక్కడ 1 2 3 వచ్చాయి. సరే. త్రీ వేసాయి కదా. ఇలాగ చైన్ వేసేసాయి. మళ్ళీ ఇక్కడ 2 చైన్స్ వేసి ఇక్కడ మనకి పైన చైన్ వస్తుంది కదా, ఈ పైన చైన్ ఇక్కడ మనం స్లిప్ నాట్ వేసేయాలి. సైడ్ వేయకూడదు, సైడ్ వేయద్దు. ఇక్కడ కాదు, పైన వేయండి స్లిప్ నాట్. ఇక్కడ స్లిప్ నాట్ వేయాలి. స్లిప్ నాట్ వేసి ఇక్కడ సింగిల్ స్టిచ్ వేసి మళ్ళీ స్లిప్ నాట్ సింగిల్ స్టిచ్ వేసి ఇక్కడ థ్రెడ్ని కట్ చేసేయాలి. ఓకేనా. కట్ చేస్తే రౌండ్ సర్కిల్ వచ్చేసింది. ఇది బ్యాక్ సైడ్ కానండి. బ్యాక్ సైడ్ స్టిచ్లోకి ఇది సర్కిల్. ఒక భాగము మనకి బేస్ సెకండ్ రౌండ్. ఇది థర్డ్ రౌండ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకేనా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. పార్ట్ 2లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.